ఓం శ్రీ గురుభ్యో నమః. మన్నాదో జగన్నాథః మద్గురు శ్రీ జగద్గురుః మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక వేమన పద్యం గురించి చెప్పుకుందాం. ఏమిటంటే అది చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు, కాలులోన ముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతింత కాదయా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. మహాయోగి వేమన పరమ విరాగిగా తిరిగినటువంటి వ్యక్తి, బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి పామర భాషలో. అటువంటి వ్యక్తి చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, కాల్లో ముళ్ళు ఇలాంటివి చెప్తారా? అవకాశం ఉందా? అంత చిన్న విషయాలు చెప్పరు కదా. ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది దాని వెనకాల, అది మనం గమనించాలి. ఈ అంతరార్థం ఏమిటంటే ముందే చెప్పారు ఆయన, వేయి విధములామురు వేమన పద్యంబు. అయ్యా, వేమన పద్యం 1000 రకాలుగా ఉంటుంది, మీ యొక్క నాలెడ్జీని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది చెప్పారు ఆయన. ఏమిటయ్యా వేమన పద్యం? చెప్పు లోన రాయి, చెప్పు అదే లోన రాయి. ఏది చెబుతావో దానినే లోపల రాయి, ఏది చెబుతావో దానిని ఆచరించు. అక్కడేమొస్తుంది? మనస వాచ కర్మణ. ఏది మనసుతో అంటావో, ఏది వాక్కుతో మాట్లాడతావో అదే కర్మ రూపంలో ఆచరించి చూపించు అని అర్థం. చెప్పు లోన రాయి, ఏది చెబుతావో దానిని తూచా తప్పకుండా ఆచరించు. చెప్పు లోన రాయి, చెవిలోన జోరీగా. ఏ విధంగానైతే ఈ మనస వాచ కర్మేణ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ పోతావో కొంతకాలానికి అది యోగంగా మారుతుంది. ఏమి యోగము? చెవిలోన జోరీగా. జోరీగా ఏమిటి? జోరీగా ఏమంటాం? భ్రమరము అంటాం. భ్రమరం అంటే జోరీగా జుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. అది చెవిలో ఆ శబ్దం వినపడుతుంది, దాన్ని భ్రామర యోగం అంటాం. యోగ సాధన చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ భ్రామర యోగం అంటే. చెవిలోన జోరీగా. శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి ఉన్నారు కదా, ఆమెను భ్రమరం అంటాం. ఇప్పుడు చెప్తుంటారు, భ్రమరాంబికా దేవి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఆ గోడ మీద చెవి ఆనిస్తే లోపల జుంకారం వినపడుతుందట, 9 జుంకారము. దాన్ని భ్రామర యోగం అంటాం. ఎవరు తెలుస్తుందయ్యా? యోగ సాధకులకి. ఈ విధంగా యోగ సాధన చేసేటువంటి వారికి ఏం తెలుస్తుంది? కంటి లోన నలుసు. కంట్లో నలుసు కాదు, కంటి అంటే చూడడం. ఏం చూడగలుగుతాడు? లోన నలుసు. నీ లోపల ఏదైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు వాటిని చూడగలుగుతావు. కంటి లోన నలుసు, కాలు లోన ముళ్ళు. కాళ్ళ ముళ్ళు కాదు, కాలు కాలిపోతుంది. ఏంటి? లోన ముళ్ళు. ఏదైతే ఈ త్రిగుణాలను బాధపడుతూ ఉంటావో, దీనివల్ల కర్మ సంపాదించుకొని బాధపడుతూ ఉంటావో అవి కాలిపోతాయి. ఎప్పుడు? భ్రామర యోగాన్ని ఆచరించినప్పుడు. ఎప్పుడైతే ఈ వరుస క్రమాన్ని మనం పాటిస్తూ వస్తున్నామో అప్పుడు నీ లోపల ఒక వార్ మొదలవుతుంది. ఏంటది? ఈ యొక్క ఫిజికల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్కి మధ్య ఒక వార్ మొదలవుతుంది. కొట్టుమిట్టాడతాం. దాన్ని ఏమన్నారైనా? ఇంటిలోన పోరు ఇంతింత కాదయా. ఇంటిలోన పోరు, ఇల్లంటే నీ శరీరం, లోపల పోరు మొదలవుతోంది. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా. అమ్మో, చాలా పెద్ద పోరు అది, భరించడం చాలా కష్టం. దాన్ని దాటుకుంటేనే బయటపడగలుగుతాం. అందుకని మహాయోగి వేమన ఏం చెప్తున్నారంటే, బయటికి తీసుకోకుండా అర్థాన్ని చెప్పు లోన రాయి అంటే మనస వాచ కర్మణ ఆచరించు, త్రికరణ శుద్ధిగా ఆచరించు.
ఏది చెప్తావో దాన్నే రాయి, రాసిన దాన్నే ఆచరించు. ఎప్పుడైతే ఈ 3 ఏకత్వం అవుతాయో అది బ్రాహ్మణ యోగంగా మారుతుంది. అది నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానాన్ని కూర్చోగానే నీ చెవిలో తుమ్మెద జుంకారం వినపడుతుంది. ఆ ఓంకారమే జుంకారం. అది యోగ సాధన చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ జుంకారం మొదలైనందువల్ల నీ లోపల చూడగలుగుతావు. నువ్వు ఏం చూడగలుగుతావు? కంటిలోన నలుసు. చూసా? కంటి అంటే చూడడం, కంటిలోన నలుసు. కంటి అంటే చూడడం. ఎలా? అన్నమాచార్య వారు పాడతారు కదా, కలగంటి కలగంటి అని, అట్లా ఆ కంటి. అలాగే కాలు లోన ముళ్ళు కాలిపోతుంది, లోపల ముళ్ళు కాలిపోతుంది. అంటే అరిషట్ వర్గాలు అదుపులోకి వచ్చేస్తాయి, లోపల ఉండే త్రిగుణాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఈ అదుపులోకి వచ్చే టైంలో ఏమవుతుంది? ఇంటిలోన పోరు ఇంత కాదయా, భయంకరమైన పోరు మొదలవుతున్నట్టు లోపల. ఈ మెటీరియల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్కి మధ్య తీవ్రమైన సంఘర్షణ మొదలవుతుంది. దాన్ని ఏమంటామంటే రామతత్వానికి రావణతత్వానికి మధ్యలోకి పోరుగా వర్ణిస్తారు. ఇంటిలోన పోరు ఇంత కాదయా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వద అభిరామ వినురవేమ. విశ్వద విశ్వమును ధరించినటువంటి వాడు ఎవరు? పరమాత్మ. అభిరామ రామునికి అభిముఖుడు, అంటే లోపల ఉండేటువంటి వాడు, లోపల రాముడు. చెప్తున్నాడు విను, వినురవేమ, జీవుడిగా విను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు విను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి గీత చెప్పాడు. అర్జునుడి కోసంగా చెప్పలా, అర్జునుడి ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు. అదే మాదిరిగా విశ్వధ విశ్వము ధరించినటువంటి ఓ పరమాత్మ. అభిరామ వినురవేమ, వేమ విను. అభిరాముడి ద్వారా నేను చెప్పిస్తున్నాను, నా లోపల ఉండే రాముడి ద్వారా చెప్పిస్తున్నాను, అభిరాముడి ద్వారా. వినురవేమ, జీవుడా విను. ఇది మహాయోగి అనేటువంటి వేమన మనకు అతి సులువుగా భగవద్గీతలో ఉండే రహస్యాన్ని, ఆ యొక్క సాధన విధానాన్ని మనకు అందించారు. స్వస్తి.